ఇక ప్రపంచమంతా ఒక్కసారిగా నివ్వెరపోయేలాంటి విమాన ప్రమాదం. అహ్మదాబాద్ టు లండన్ చేరాల్సిన డ్రీమ్ లైనర్ కుప్పకూలడంతో ఒక్కసారిగా అలజడి. ఇటు భారత్తో పాటు అటు బ్రిటన్లోనూ ప్రమాదం తాలూకు ప్రకంపనలు. ఈ ప్రమాదంలో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, లేక సాధారణమైన యాక్సిడెంట్గా భావించాలా? ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చకు తెరలేచింది. అది గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. జూన్ 12 మధ్యాహ్నం 1:38 సమయం. బోయింగ్ 7878 మోడల్కి చెందిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1/171 గాల్లోకి ఎగిరిన 5 నిమిషాలకే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన ఈ ఫ్లైట్లో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. సిబ్బందిలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ ఉండగా కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుందర్ ఉన్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు మొత్తం 169 మంది భారతీయులుండగా 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ సహా ఇంగ్లాండ్ ప్రధాని సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ అధికారులతో లండన్ అధికారులు కలిసి పనిచేస్తున్నారు. ఎక్కువ దూరం, తక్కువ ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికులు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన ప్రయాణానుభవంలో సుప్రసిద్ధమైందిగా ఈ బోయింగ్ 78 గురించి చెప్తారు. ఇదే ఈ మోడల్ విమానానికి జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా అంచనా వేస్తున్నారు నిపుణులు. కూలీ ముందు విమానం నుంచి మేడే కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాణాపాయం ఎదురైనప్పుడు ఎమర్జెన్సీని సూచించేందుకు రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఈ కాల్ చేస్తారు. దీన్నే మేడే కాల్ అంటారు. అయితే మేడే కాల్ కు ఏటీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ చెప్తోంది. ప్రమాద స్థలానికి అగ్నిమాపక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలిలో ఉధృతంగా ఎగిసిన మంటలు, పొగలు తీవ్ర ఆందోళన కలిగించాయని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేలా ఎయిర్ ఇండియా హాట్లైన్ నంబర్ 1800-569-1444 ని ప్రారంభించింది. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రకటించింది విమానయాన సంస్థ. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం ఈ విమానం మధ్యాహ్నం 1:55 బయలుదేరగా ఇది బయలుదేరాల్సిన సమయం 1:10 తెలుస్తోంది. 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద స్థలిలో పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించిందని, నల్లటి పొగలు కమ్ముకున్నట్టు వివరించారు ప్రత్యక్ష సాక్షులు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘనీ నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు కనిపించాయి. భారత్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చివరిగా 2020లో చోటు చేసుకుంది. 2020 ఆగస్టు 7వ తేదీన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX1344 ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు 190 మంది ప్రయాణికులతో వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లోయలో పడి 2గా విడిపోయింది. కరోనా కారణంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు అప్పుడు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం, లో విజిబిలిటీ కారణంగా రన్వే దాటి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోయలో పడి 2 ముక్కలవటంతో 2 పైలట్లతో సహా 21 మంది చనిపోగా 100 మంది గాయపడ్డారు. తాజాగా ఈ ప్రమాదం విషయానికొస్తే ప్రస్తుతం అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది విమానయాన శాఖ. ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతుండగా ప్రమాదానికి గల కారణాలను సైతం దర్యాప్తు చేస్తున్నారు. టేకాఫ్ అయిన తరువాత పక్షులు విమానాన్ని ఢీకొని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ప్రాంతంలో నివాస గృహాలు, చెట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో పక్షులు ఢీకొనే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందన్నది విచారణలో బయటకొస్తుందని అంటున్నారు.